ఇంకోటి, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య. ఎక్కడ పోతుంది సమాజం ఇదంతా? మేడ్చల్ రూరల్. కట్టుకున్న భర్తను కాదని ప్రియుడు మోజులో పడిన ఒక మహిళ తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భర్తను కడదెర్చింది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 10న ఉదయం మేడ్చల్ పట్టణంలోని కింది బస్తీలో ఒక ఖాళీ ప్రదేశంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెంది పడి ఉన్నట్టు స్థానికులు సమాచారంతో తెలుసుకున్న మేడ్చల్ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుడు స్వస్థలం మెదక్ జిల్లా ఎస్ కొండాపూర్ తాండాకు చెందిన సునావత్ రమేష్ 30గా గుర్తించారు. గత కొంతకాలంగా మేడ్చల్లో నివాసం ఉంటున్నట్టు తెలుసుకున్నారు. మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని భార్య లలిత 28ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కాగా వికారాబాద్ జిల్లా నీటూరు నర్సాపూర్కి చెందిన నరసింహ మేడ్చల్లో నివాసం ఉంటూ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతను లలితతో సన్నిహితంగా మెలిగాడు. లలిత తరచూ నరసింహతో ఫోన్లో మాట్లాడడం, కలుస్తుండడం చూసిన భర్త రమేష్ పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు సాగుతున్నాయి. ఈ క్రమంలో భార్య లలిత ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని భావించి ప్రియుడు నరసింహతో కలిసి చంపేందుకు ప్లాన్ చేసింది. చూసుకో ఇది ఇప్పుడు ఇదేమైంది చూసుకో. మేడ్చల్లో నివాసం ఉంటున్న కార్మికుడు పనిచేస్తూ ఇతడు లలితను సన్నిహితంగా మెలిగాడు. ఇట్లా ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏవైతే వీళ్ళు స్టార్టింగ్లో మోస్తో చేస్తారో చివరికి ఏమైతే అంటే ఇవి ఎవరో ఒకరు ప్రాణాలు పోయేదాకా అవి వదిలేయి. అందుకే ఆడ కానీ మగ కానీ ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో సో వాటి నుంచి దూరంగా ఉండాలి. సో భార్యాభర్తలు ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించాలి. కానీ సో ఏదో ఇతర ప్రలోభాలకు పోతే మాత్రము ఇట్లా ప్రాణాలు పోతాయి, సిగ్గుపోతుంది ఆయన మీద. లలిత తరచూ నరసింహతో ఫోన్లో మాట్లాడడం, కలుస్తుండడం చూసిన భర్త రమేష్ పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు సాగుతున్నాయి. ఈ క్రమంలో భార్య లలిత ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని భావించి ప్రియుడు నరసింహతో కలిసి చంపేందుకు ప్లాన్ చేసింది. ఈ నెల 9న రమేష్ మద్యం మత్తులో గొడవకు దిగగా లలిత పథకం ప్రకారం ప్రియుడిని ఇంటికి పిలుచుకుంది. రాత్రి 10:30 సమయంలో వచ్చిన నరసింహ 11 గంటల సమయంలో రమేష్ మెడకు టవల్ జుట్టి గొంతు నొలిమి లలిత సాయంతో అంతమొందించాడు. రమేష్ మృతి చెందినట్టు నిర్ధారించుకున్న ఇద్దరు తెల్లవారుజామున కింది బస్తీలలో ఖాళీ ప్రదేశంలో పడేసి వెళ్ళి ఏమీ తెలియనట్టు వివరించారు. చూసుకో, చంపినాక మళ్ళీ ఒక సినిమా డ్రామా లెక్క ఇది. ఏమవుతున్నాయి ఇవన్నీ చూడు. మ్యాక్సిమం ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అంటే జరిగితే మహిళల పైన అత్యాచారాలు, లేకపోతే ఈ వివాహేతర సంబంధాలే అవుతున్నాయి ఇవన్నీ. 10న ఉదయం సంఘటన స్థలిని మృతుడు ఒంటిపై గాయాలను గుర్తించిన పోలీసులు మొదట భార్య లలితను అదుపులోకి తీసుకొని విచారించగా విషయం వెల్లడైంది. అందుకే దొంగతనము ఇట్లాంటి లంగతనాలు అస్సలు దాగాయి, ఖచ్చితంగా బయటకు వస్తాయి. అవి ఏమైపోయింది చూడు. ఏమంటారంటే క్షణకాల సుఖం కోసము కట్టుకున్న భర్తను చంపితే ఇప్పుడు జైలు పాలైంది. ఈ మేర కేసు నమోదు చేసుకొని బుధవారం వారిని రిమాండ్కు తరలించారు. ఇట్లా అయిపోయింది మొత్తం అంతా.